హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? జస్ట్ హాస్పిటల్ నుంచి వచ్చా. నాకు డౌట్ అబ్బా, కాకపోతే 30-40 లక్షలు పెట్టుకొని వస్తున్నారు కదా స్టూడెంట్స్కి. ఎగ్జామ్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? మళ్ళీ ఎక్స్టెన్షన్ వీసాస్ కానీ ఎఫ్ఐఆర్ సెట్ పి ఎందుకు ఫైల్ చేస్తున్నారు? అది మళ్ళీ పిహెచ్డబ్ల్యూ రిజెక్షన్కి కారణమవుతుంది. కంప్లీట్గా స్టూడెంట్ పిహెచ్డబ్ల్యూ అన్నది డిఫరెంట్. స్కిల్డ్ వర్క్ వీసా మీద ఉన్న వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది. సో ఐ కైండ్లీ రిక్వెస్ట్, ఎగ్జామ్లో ఏదో ఒక బాధపడి పాస్ అవ్వండి. ఎందుకంటే మీరు కట్టే 30-40 లక్షలకి ఆ ఎగ్జామ్ పాస్ అయితే మీరు నెక్స్ట్ 2 years ఉండొచ్చు. తర్వాత స్కిల్ డెవలప్ అయితే వేసుకోవచ్చు, స్కిల్ వర్క్ వీసా అయితే వేసుకోవచ్చు. బట్ మీరు ఫెయిల్ అయిపోయి ఎక్స్టెన్షన్ వీసాకి ఏదో ఒక అడ్డదారిగా ఎవడో ఒకటి చెప్తాడు, ఏదో ఒక ముచ్చట పైసలు తీసుకొని వాడు ఐహెచ్ఎస్పీ కట్టినా కూడా లేదు, మీకు తెలియదు. సో మీరు అనవసరంగా పైసలన్నీ వేస్ట్ చేసుకుంటున్నారు. ప్లస్ దాంతోపాటు మీరు లోన్ ఎలా తీరుస్తారు అనుకుంటున్నారు? వచ్చారు కాబట్టి ఎగ్జామ్ పాస్ కండి. ఎగ్జామ్ పాస్ అయ్యేటట్టు చూసుకోండి. ఎట్లా పని చేయొద్దని అంటలేను. ఎగ్జామ్ పాస్ అయ్యేటట్టు చూసుకుంటే మనకు నెక్స్ట్ కమింగ్ డేస్లో ఉండడానికి అవుతుంది. మీరు ఎగ్జామ్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది నాకు తెలియదు. మరి అది తెలిసి ఉంటే కామెంట్ చేయండి. బట్ ఏంటంటే ఎగ్జామ్ పాస్ అయితే మీకు ఎక్స్టెన్షన్ అవసరం లేదు. ఎక్స్టెన్షన్కి వెళ్తే మాత్రం ఏది వేస్తున్నారో ఫస్ట్ మీరు ఒక డ్రాఫ్ట్ తీసుకోండి, అప్లికేషన్ డ్రాఫ్ట్ తీసుకొని ఏది వేస్తున్నారో ఫస్ట్ ఒక నాలెడ్జ్ తెచ్చుకోండి. ఒక 10 మందిని అడగండి, అడిగితే ఒకటి చెప్తారు. మీరు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి మీకు సెప్టెంబర్లో అయిపోతే నవంబర్లో మీకు ఉంటుంది. సో ఆ 2 months కోసం మీరు ఎక్స్టెన్షన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ సెట్ పి కానీ ఏదైనా ఫైల్ చేస్తే మీకు చాలా ట్రబుల్ అవుతుంది కదా. మీరు ఎగ్జామ్ పాస్ అవ్వండి, అది ముఖ్యం. వచ్చిన తర్వాత అట్లీస్ట్ పాస్గా మనం పర్సంటేజ్ మనకు అవసరం లేదు, మనం పాస్ అయితే చారిటీ చూసుకోవాలి. ఎందుకంటే మీరు వర్త్ కాదు, మీరు 30-40 lakhs పర్ యానం 15,000 పెడుతున్నారు. కానీ మీరు ఎగ్జామ్ ఫెయిల్ అయితే అది చాలా రిస్క్ కదా. మొత్తం ఎంటైర్గా మీరు లోన్ తీర్చలేరు. ఇంకా లైఫ్లో ఇంటికి వెళ్ళిన ఏం తీరుస్తారు చెప్పండి. సో ఎగ్జామ్ అయితే ఫెయిల్ అయ్యేటట్టు కాకుండా ఎగ్జామ్ పాస్ అయ్యేటట్టు చూసుకోండి. ఎక్స్టెన్షన్ వీసాలకు ఎలా అవసరం ఉండదు అప్పుడు. సో మీకు సాఫీగా జరిగిపోతుంది మొత్తం. ఇప్పటికైతే చూసింది అదే. నేను ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు నాకు మీ వీసా ఎక్స్పైర్ అయిపోతుందా, లెట్ మీ హెల్ప్ యూ టు ఎక్స్టెండ్ ద వీసా ఫర్ 2 months 3 months 6 months. ఆ అవసరం తెచ్చుకోకుండా నేను చెప్తున్నా, ఎందుకంటే ఒకప్పుడులా రోజుల్లో లేవు. అండ్ మనం అందరం లోన్ పట్టుకొని వస్తాం కాబట్టి చెప్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.